శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 15 డిసెంబర్ 2024 నుంచి 21 డిసెంబర్ 2024 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురు చంద్రులు, అలాగే కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, వృశ్చికంలో రవి బుధులు, మకర రాశిలో శుక్రాచార్యుల వారు ఉన్నారు, కుంభరాశిలో శని గారు ఉన్నారు, అలాగే రాహు వచ్చేసి మీన రాశిలో ఉన్నారు. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి సింహరాశిలోకి వచ్చి ఉన్నది, రవి గారి యొక్క స్థితి ధనస్సు రాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా గ్రహ సమ్మేళనాలలోని ముఖ్య అంశాలు ఏమిటి అంటే, గురు చంద్రుల కలయిక మనకి చక్కనే గజకేసరి యోగాన్ని సూచిస్తూ ఉన్నది. పైగా చంద్రుడు ఉచ్చలో కూడా ఉన్నారు. చాలా అద్భుతమైన స్థితి ఇది. రాశి చక్రంలో గురు చంద్రుల కలయిక గాని లేదా దృష్టులు కానీ గురు కేంద్రాలలో ఒకరినొకరు కేంద్రాలలో ఉన్నట్లయితే, ఎవరెవరి జన్మరాశిలో అయినా ఈ రకమైన గ్రహస్థితి ఉన్నట్లయితే వారికి చాలా అద్భుతమైనటువంటి మానసిక శాంతి, పరువు ప్రతిష్టలు పెరగడము, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడము, మంచి దైవానుగ్రహ కలగడము, ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అని చెప్పి చెప్పవచ్చు. అంతటి అద్భుత కలయిక గురు చంద్రులది. అలాగే రవి బుధులు, బుధ ఆదిత్య యోగం జరుగుతూ ఉన్నది. అయితే వారాంతానికి వెళ్ళేటప్పటికీ రవి గారి యొక్క స్థితి రాశి మారిపోయి ఉన్న కారణం చేత గ్రహము చివరికి వచ్చేసింది అనమాట. అంటే వృద్ధ గ్రహం అయినటువంటి కారణం చేత ఇక్కడ ఫలితాలు కొంచెం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ రవి బుధుల యొక్క కలయిక కొంచెం ఈ వృద్ధ గ్రహం అవ్వడం చేత రవి గ్రహము కొంచెం ఫలితాలు పలచబడుతున్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. అయినప్పటికీ కూడా కొంత ఎఫెక్టివ్గా ఉంటుంది. జన్మజాతకంలో కూడా ఇదే గ్రహస్థితులు ఉన్నవారికి ఈ రకమైన గ్రహస్థితి ఉన్నప్పుడు బంధువర్గం యొక్క ఆప్యాయత ఆదరణలు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ధన ఆదాయం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా గురు చంద్రుల యొక్క కలయిక జరుగుతూ వారి ఇద్దరి దృష్టి కూడా రవి బుధుల మీద పడుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితిగా మనము చెప్పుకోవచ్చు. రెండు గ్రహాలు ఒక రాశిలో ఉన్నప్పుడు వారి పరస్పర దృష్టి విశేషాల చేత ఈ 4 గ్రహాలు కూడా చాలా అద్భుతంగా యాక్టివేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ కలయిక, ఈ దృష్టులు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అవి ఎవరెవరికి ఇస్తాయి అనేది మనము ఈ రాశి ఫలితాలు చెప్పుకునేటప్పుడు, ఒక్కొక్క రాశికి తెలియచెప్పుకునేటప్పుడు అది కూడా తెలియచెప్పుకుందాము. ఇక దృష్టుల విషయానికి వస్తే, కుజుని యొక్క దృష్టి శుక్రాచార్యుల వారి మీద, శుక్రుని యొక్క దృష్టి కుజుని మీద పడుతూ ఉన్నది. ఇది కొంచెం విపరీతమైన ధోరణిలోకి వెళ్తుంది. అంటే ఏదైనా అసాధ్యమైనటువంటి విషయాలని కూడా సుసాధ్యం చేసుకోగలిగేటటువంటి స్థితికి వీరు వెళ్తారు. అది ముఖ్యంగా ప్రేమ విషయాలలో ఇది కొంచెం విపరీత ధోరణులకు దారి తీస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే కుజుని యొక్క 8వ దృష్టి శనిగారి మీద ఉన్న కారణం చేత కూడా ఈ పట్టుదల ఎక్కువగా ఉండడం కానీ, రవాణా విషయాలలో, ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ విషయాలలో కానీ, లేదా ప్రయాణాల విషయాలలో కానీ అతి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కోర్టు సమస్యలు, ఆస్తి తగాదాలు, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఈ కుజుని యొక్క దృష్టి శనిగారి మీద ఉండడం వల్ల కొద్దిగా ఆ విషయాలు సతాయిస్తూ ఉంటాయి. వీలైనంత వరకు వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా సూచన చేస్తున్నాను. ఇక శనిగారి యొక్క దశమ దృష్టి రవి బుధుల మీద పడుతూ ఉన్న కారణం చేత ఈ చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఇటువంటి చర్మ వ్యాధులు కానీ, ఈ అనారోగ్యాలు కానీ ఏమన్నా ఉన్నవారు కొద్దిగా ఔషధ సేవ చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే మెడికల్ పరంగా కొత్త విషయాలని కనుగొనడం ద్వారా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక కుజ శని స్తోత్ర పారాయణలు ప్రతి వారు కూడా రాశితో సంబంధం లేకుండా ప్రతి నక్షత్రం వారు కూడా అవి చదువుకోవాల్సిందిగా మరీ సూచన చేస్తూ ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. 6వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు చాలా అద్భుతంగా ఉన్నారు. అయితే 8వ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు కూడా అద్భుతంగా ఉన్నారు. ఇక మిగతా గ్రహాల దగ్గరికి వచ్చేటప్పటికి బలాలు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి.
మరి షష్టమము అష్టమం మాత్రమే బలోపేతం అయ్యున్నది. మిగతా గ్రహాలు కేంద్రాలు గాని కోణాలు గాని ఏవి కూడా అంత బలయుతంగా లేవు. ఈ కారణం చేత వీరు ఏ పని చేస్తున్నా కూడా అధికమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యాలి. నవధాన్యాలు దానం ఇవ్వాలి. వీలైనంత వరకు నవధాన్యాలు దానం ఇవ్వండి. గోధుమలు, శనగలు, ఉలవలు, పెసలు, అలాగే అల్సందలు, నల్ల నువ్వులు, బియ్యము, ఇంకా కందులు, మినుములు, ఈ 9 రకాలైనటువంటి ధాన్యాన్ని కూడా కొంచెం కొంచెం పరిమాణంలో తీసుకోండి. ఎవరైనా ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. వీళ్ళు మంచి వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళకి దానం ఇవ్వండి. ఆ వస్తువులు అవతల వారికి చాలా ఉపయోగము, అవి ఆహారంగా వారు వాడుకుంటారు అనుకున్న వారికి దానం ఇవ్వండి. ఇలా చేసినందువల్ల చాలా చాలా మంచి జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం, అన్నదానం చెయ్యండి. అవకాశం ఉన్నంత వరకు కనీసం రోజులో ఒక్క మనిషికైనా భోజనం పెట్టేటటువంటి పరిస్థితి ఏర్పాటు చేసుకోండి. లేదా ఈ వారం రోజుల కాలంలో కూడా కనీసం 2కో 3కో అయినా భోజనం పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ అన్నదానం చేయడం వల్ల, నవధాన్యాలు దానం ఇవ్వడం వల్ల మీకు అనేక విధాల దోషాలు పరిహారం అయిపోతాయి. ఇక్కడ ఇప్పుడు దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యయస్థానంలో చంద్రుడు ఉన్నారు. మానసికమైన అశాంతినివ్వడంలో ఆయన తర్వాత ఎవరైనా. ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నారు. కుటుంబంలో ఐకమత్యం లేకుండా చేస్తారు. అలాగే మీ ధన ఆదాయాన్ని కుంటుపరుస్తారు. చతుర్థ స్థానంలో కేతు ఉన్నారు. మనశ్శాంతి లేకుండా చేస్తారు. వీటన్నిటికీ కూడా పరిహారాలు అన్నదానము, అలాగే నవధాన్యాలు, ఇది చేయడం వల్ల మీకు అనేక రకాలుగా మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక అన్ని డివిజన్స్ వారు కూడా జాగ్రత్తగానే ఉండాలి. గ్రహస్థితులు అంతగా బాగలేనప్పుడు ఈ రకమైనటువంటి పరిహారాలు చెప్పుకోవడం మనకి చాలా సర్వసాధారణంగా చెప్తూ ఉంటాను. ఈ చెప్పిన పరిహారాలు కనీసం ఒక్కటైనా పాటించండి. మానసికమైన ఉల్లాసం పొందండి. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి చాలా బాగుంది. మిథున రాశి వారికి ఆత్మస్థైర్యం పెరుగుతుంది. కొంచెం కుటుంబంలో కూడా మనశ్శాంతి వచ్చే విధంగా ఇక్కడ పరిస్థితులు అనుకూలిస్తాయి. ఎందువల్ల అంటే ఇక్కడ నీచలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి చంద్రుని ఉచ్చస్థానం చేత నీచ భంగం అయ్యి కొన్ని మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఈ కుజుడు ఉన్నటువంటి కర్కాటక రాశిని దాటి సింహరాశిలోకి చంద్రుడు వచ్చారు కాబట్టి అక్కడ కుజ స్థానంలో ఉన్నటువంటి స్థితికి చంద్రుడు కూడా జత అయ్యి నీచ భంగం జరిగి ఉంటుంది కాబట్టి కొద్దిగా మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అన్ని విషయాలలోనూ కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, అలాగే విద్యార్థులు, ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులు, రాజకీయ నాయకులు, స్త్రీలు, మీరు ఏ వృత్తుల వారిని తీసుకున్నా, ఏ డివిజన్ వారిని తీసుకున్నా మౌనంగా ఉండడం అనేది చాలా మంచిది. మీ పని మీరు చేసుకోండి. మీ కృషి మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఇక అతి కొద్ది కాలంలోనే గ్రహస్థితులన్నీ కూడా మారి మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం.